ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్లో టీమిండియా గెలిచింది. అయితే మైకుల ముందుకు ప్రెస్ మీట్ జరగబోతుంది. దేశవ్యాప్తంగా మీడియా జర్నలిస్టులు అందరూ ఇంటర్వ్యూ కోసం తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇలాంటి టైంలో ఎవరైనా ఏం చేస్తారు? చాలా సీరియస్గా సమాధానాలు చెప్తారు. కానీ మన వైజాగ్ కుర్రోడు సన్ రైజ్ హైదరాబాద్ స్టార్ ఆల్రౌండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డి ఏం చేశాడు మీ అందరికీ తెలుసు. అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తన మీద ట్రోలింగ్స్ వస్తుంది, ఎందుకు వస్తుంది కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. అయితే మనోడు లైవ్ ప్రెస్ మీట్ జరుగుతుండగానే మైకుల మధ్యలో ఉన్న తన ఫోన్ అయితే మోగింది. టక్కున తీసి హలో అమ్మ, ఒక 5 నిమిషాలు ఆగు, నేను మళ్ళీ చేస్తా అని చెప్పి పెట్టేశాడు. అరే రే నితీష్ భయ్య, ఎంత వరల్డ్ క్లాస్ క్రికెటర్ అయినా అమ్మ ఫోన్ వస్తే లిఫ్ట్ చేయాల్సిందేనా? ఖచ్చితంగా చేయాల్సిందే, అమ్మ ఫోన్ కాబట్టి. అండ్ బీసీసీ కూడా దీని మీద అయితే ఒక ట్విట్టర్లో ఒక వీడియో పెట్టారనమాట. అదే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక వీడియో పెట్టేసి దానికి క్యాప్షన్ ఏం పెట్టారు, ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా వెయిట్ చేయొచ్చు కానీ అమ్మ ఫోన్ కాల్ అస్సలు వెయిట్ చేయలేదు అని క్యాప్షన్ పెట్టారు. నిజానికి చాలా మంచి మూమెంట్ ఇది మాత్రం. కానీ దీని వెనకాల అసలు మ్యాటర్ ఏంటో తెలుసా? మన మిడిల్ క్లాస్ ఇళ్లలో అమ్మలో రూలే వేరు బాబు. నువ్వు సెంచరీ కొట్టు లేదా 6 కొట్టు లేదా వచ్చి ఆఫీస్ మీటింగ్లో ఉన్నా కానీ అమ్మ నుంచి ఫోన్ కాల్ వస్తే మాత్రం లిఫ్ట్ చేయాల్సిందే. ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే ఇంటికి వెళ్ళాక ఉంటుంది కదా అసలు సినిమా. దీనిపైన చాలా మంది అయితే రియాక్ట్ అయ్యారనమాట కామెంట్ సెక్షన్లో. ఒకళ్ళేమో భయ్యా మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ గుర్బాజ్ వికెట్ తీసినప్పుడు కూడా పేస్లో అంత భయం లేదు, కానీ అమ్మ ఫోన్ మాత్రం రాగానే స్క్రీన్ మీద వెంటనే ముఖంలో కొంచెం భయం వచ్చేసింది, ఇంకొంచెం రెస్పెక్ట్ కనిపించింది చూపులు అని చెప్పి అయితే అంటున్నారు. మరికొందరు అయితే ప్రెస్ మీట్ అయిపోయాక ఇంటికి వెళ్ళి కూరగాయలు తేవడం, మార్నింగ్ మర్చిపోయాడేమో అందుకని చెప్పడానికి ఫోన్ చేసిందేమో అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అయితే కొంచెం డిఫరెంట్ చేశారు, అంటే నెగిటివ్గా చేశారు, మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని. యాక్చువల్లీ అదైతే కాదు. ఇలా ఎందుకు ట్రోలింగ్ చేస్తారు నాకు అర్థం కాదనమాట. మొత్తం నెగిటివ్గా చేస్తారు, కావాలనే చేస్తారు అనుకుంటా చాలామంది. అయితే అసలు అక్కడేం తను ఓవర్ యాక్షన్ చేసింది ఏం లేదు, జస్ట్ కాల్ వచ్చింది చెప్పాడు, వెంటనే కూడా ఫోన్ కాల్ కట్ చేసి పెట్టేశాడు. అండ్ దీంట్లో ఏం తప్పు ఉందో నాకు అర్థం కాలేదు. అండ్ ఇంటర్నేషనల్ మీడియా ముందు కూడా మన మాతృభాష తెలుగులోనే అమ్మ నేను మళ్ళీ చేస్తాను అని చెప్పడం నిజంగా ప్రతి ఒక్క తెలుగు వాడికి గర్వకారణంగానే ఉంటుంది. అలాగే ఒక బ్యూటిఫుల్ మూమెంట్ కూడా. అండ్ ఇక్కడ కొంతమంది వచ్చేసి వాళ్ళ అమ్మకి తెలుగే వచ్చు కదా, వేరే లాంగ్వేజ్ రాదు కదా, అందుకని తెలుగులోనే మాట్లాడనొచ్చు. బట్ ఏదైనా కానీ తెలుగులోనే మాట్లాడడం అనేది ఒక మంచి మూమెంట్. అది మనకి చూడడానికి కూడా చాలా బాగుంది. అంతమంది చూస్తున్నప్పుడు, అంటే అంత పెద్ద లైవ్ కాన్ఫరెన్స్లో, ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్లో అలా మాట్లాడడం అనేది చాలా గ్రేట్. సో ఇదైతే నాకు చాలా మంచి హ్యాపీ మూమెంట్ లాగా అనిపించింది. అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా మంచి బౌలింగ్ వేసాడు, ఆఫ్ఘనిస్తాన్తో 2 వికెట్లు తీసాడు అనమాట. చాలా మంచి బౌలింగ్ వేసాడు, స్పెల్ అనేది. సో మీకేమనిపించింది నితీష్ చేసిన ఈ క్యూట్ పనికి? మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.